24వ అధ్యాయము ఆత్మీయులకు ముఖ్యమైన విజ్ఞప్తి, వారికి నా వాగ్దానము. పిల్లల ప్రజ్ఞా పరిజనల విషయంలో నడిపించటానికి వారికి నా ఆశ్వాసన ఏమంటే, వారందరూ వారి భావ సంవేదనా క్షేత్రం ఇంకా కొంత పరిష్కృతం చేసుకుంటే వారికి ఇంతకన్నా గంభీరమైన అనుభవాలు కలుగుతాయి. దానికి కారణం, నా సూక్ష్మ శరీరం క్రీస్తుశకం 2000 నాటికి ఆ తరువాత కూడా అతి తీక్షణంగా ఉంటుంది. ఎక్కడికి అవసరమైతే అక్కడికి క్షణంలో చేరుకోగలదు. కష్టాల్లో సహాయం అందుతుంది. మేము మా పిల్లల కొరకై ఏమి చేయాలనే కర్తవ్యాన్ని, బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు. ఈ సంబంధంగా గుర్తు ఉంచుకోవాల్సిన ముఖ్య విషయం, ప్రతి ఒక్క పరిజనుడు సమయదానం, అంశదానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అది వీలైన దానికంటే ఎక్కువగా కూడా కావాలని కోరిక. సాధన వలన లభించిన మా అద్భుత సామర్థ్యంతో విశ్వమండలి మూర్ధన్య వర్గాల వారిని సన్మార్గంలోనికి మళ్లించాలని నా ఆకాంక్ష. సూదిని, దారాన్ని ఉపయోగించి సూత్రాన్ని తయారు చేయవచ్చు. ఏ వర్గానికి ఆ వర్గం విడివిడిగా మడిగట్టుకుని కూర్చుంటే చాలా కష్టం. మూర్ధన్యులలో పరిపాలకులు, ధనవంతులు, వైజ్ఞానికులు, మనీషులు ఉంటారు. వారు అత్యున్నత స్థితిలోనూ ఉండవచ్చు, సామాన్య స్థితిలోనూ ఉండవచ్చు. సర్వోత్తమ స్థితిలో ఉన్నవారికి బుద్ధి సూక్ష్మతతో పాటు అహంకారము, ఆగ్రహము ఎక్కువగా ఉంటుంది. అందువలన ఉన్నత శ్రేణికి చెందిన వారిని మాత్రమే గాక మధ్యమ శ్రేణికి చెందిన వారిని కూడా పరిధిలోనికి తీసుకొని వారందరినీ పైకి తీసుకురావటానికి తగిన వ్యవస్థను రూపొందించాను. 2వ వర్గం జాగృతాత్మకతకు చెందినది. వారు భారత భూమిలోనే ఎక్కువ జన్మిస్తారు. మానవులు, మహర్షులు, మనీషులు, దేవతలు ఈ పుణ్యభూమిలో జన్మించినంతగా మరి ఎచ్చటనూ జన్మించలేదు. వారు మనకు అతి చేరువలోనే ఉంటారు. ప్రయత్నపూర్వకంగా అట్టి పూర్వపుణ్యం కలిగిన సంస్కారవంతులైన వారు దృష్టిగోచరమైనప్పుడు మహాకాలుని సందేశం వారికి వినిపించి యుగధర్మాన్ని తెలియచేసి సమయ దుర్వినియోగాన్ని అరికట్టి సద్వినియోగం చేసుకుని సంతోషించే ఉపదేశాన్ని వినిపిస్తాను. వారు నా హస్తగతమైతే నీరు పోసి, నారు పోసి సహస్రగుణం చేస్తాను. మనం ఒంటరిగా పుట్టి పెరిగి నశిస్తే అది గొప్ప దుర్ఘటన అవుతుంది. ఒకరిని 1000 మందిగా కలిపితే ప్రత్యక్ష పరిణితి కూడా సహస్ర గుణాధికంగా ఉంటుంది. ప్రజ్ఞా పరివారం గొప్పది. భారత భూమి అతి సారవంతమైనది. అంతేకాక మన ప్రణాళిక విశ్వవ్యాప్తమైనది. దాని పరిధిలో భారతదేశం ఒకటే కాక విశ్వమంతా ఇమిడి ఉన్నది. మేము చేసే ప్రయత్నము విచారక్రాంతి కార్యక్రమాన్ని పరిస్థితులకు అనుగుణంగా వ్యాపింపచేసేటందుకు ప్రతి క్షేత్రంలోనూ, ప్రతి దేశంలోనూ జాగృతాత్మల సముదాయానికి లోటు లేదు. కార్యపద్ధతిని క్షేత్రీయ వాతావరణానికి అనుగుణంగా రూపొందించవలసి ఉన్నది. కానీ లక్ష్యం మాత్రం ఒకటే. అది మస్తిష్క ప్రక్షాళన, విచార పరివర్తన, ప్రజ్ఞా అభినయం. మనమందరం ఎక్కిడిన బాణం వలె లక్ష్యం వైపుకు దూసుకుపోవాలి. వారిలో ఉన్న సాహస గుణాల వల్ల కొందరిలో గుచ్చటం, గీకటం, కుదిలించటం, ఈడవటం వంటి అనుభవాలు కలుగుతున్నాయి. అటువంటి వ్యక్తులు కాలపురుషుని పిలుపుతో, అంతరాత్మ ప్రేరణతో కూడా జాగృతులవుతారు. బ్రహ్మముహూర్తంలో కోడిపుంజు వలె కూత వేయటానికి ఉద్యుక్తులవుతారు. వారిలో ప్రాణచేతన లేక కాదు. మహాకాలుని పిలుపు, నా ప్రయత్నం ఏకమై ఈ వర్గం వారిని నడుము కట్టి ముందుకు దూకేలా చేస్తాయి. 3వ వర్గం ప్రజ్ఞా పరివారం. వీరితో నాకు వ్యక్తిగత సంబంధం ఉన్నది. దీర్ఘకాలం నాతో చేదోడు వాదోడుగా పనిచేయటం వల్ల మా మధ్య గల ఆప్యాయత వారిని విడిపోనియదు. దీనికి కారణాలున్నాయి. మొదటిది అనేక జన్మల స్మరణ. అది వారికి తెలియకపోయినా సందర్భవశాన కానీ ప్రయత్నపూర్వకంగా కానీ పరిజనల రూపంలో ఒకచోట చేరి నాతో కలిసిపోయారు. దీనిలో అఖండ జ్యోతి పాత్ర కూడా చాలా హెచ్చుగా ఉన్నది. సంఘటన పేరుతో జరిగే సృజనాత్మక కార్యక్రమం కూడా ఈ సందర్భంలో ఆకర్షణను కలుగజేస్తున్నది. తల్లిదండ్రులకు, బిడ్డలకు ఉండే ప్రేమపూర్వక సంబంధం కూడా కలిసి ఉన్నది. పిల్లలు సహజంగా తల్లిదండ్రుల నుండి కొంత కోరుకుంటారు. మాటలు రాకపోతే ముఖభంగిమలతో వారి కోరికలను వెళ్ళబుచ్చుతారు. పిల్లల కోరికలు విచిత్రంగా ఉంటాయి. అవి ఉపయోగకరంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. అవసరం ఉండవచ్చు, లేకపోవచ్చు. ఇచ్చిపుచ్చుకోవటంతో అవి సమసిపోతాయి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వ్యర్థమవుతుంది, వస్తువు ఎందుకు పనికొస్తుంది అనే తర్కం వారిలో ఉండదు. వారిలో బుద్ధి పరిపక్వం కానంత వరకు, ఉపయోగ అనుపయోగాలు తెలియనంత వరకు పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఈ ప్రేమపూర్వక సంబంధం కొనసాగుతూ ఉంటుంది.
నాతో నా పరిజనులకు గల సంబంధం కూడా ఇటువంటిదే. మాన్యతతో మాన్యత, అలవాటుతో అలవాటు, ప్రత్యక్ష బాంధవ్యం సత్యం కాకపోవచ్చు, పూర్వజన్మ సంబంధం కావచ్చు. ఏదో అటువంటి గనిష్ట సూత్రం మాకు వారికి మధ్య కనిపిస్తుంది. అది భావ వినిమయాలు, సంపర్క సాన్నిధ్యాలకు పరిమితం కాదు. కొందరు ప్రసన్నతకు సాధనాలు, కొందరు అవకాశం కోరుతుంటారు, కొందరికి కష్టాలు ఎదురవుతుంటాయి, కొందరు భావాగస్త జంజాటంలో పడుతుంటారు, కొందరు ఇంకా మంచి స్థితి కావాలని కోరుకుంటారు. కారణం ఏదైనా కానీ ఏదో ఒక కోరికతో వస్తుంటారు. నోటితో కానీ చేతులతో కానీ వ్యక్తం చేస్తుంటారు. వారి కోరిక నెరవేర్చుకోవటానికి ఆలోచిస్తారు. వారి విశ్వాసరాహిత్యం వారి ఉపలబ్ధిని సగంలోనే ఆపివేస్తుంది. యాచకునికి దానం చేసేవానికి గల సంబంధం విషయం వేరు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గల సంబంధం విషయం వేరు. ఆవు దూడకు మాత్రమే ఇవ్వదు, దూడ కూడా ఆవుకు కొంత ఇస్తుంది. అది లేకపోతే తల్లిదండ్రులు బిడ్డల పాలన పోషణ విషయంలో శ్రద్ధ వహించరు, వారి కోసం డబ్బు ఖర్చు పెట్టరు. చెప్పుకోవటానికి గాయత్రి పరివార్, ప్రజ్ఞా పరివార్ అని పేర్లు పెట్టబడ్డాయి. వాటిలో సభ్యత్వానికి రిజిస్టర్లు ఉన్నాయి, సమయదాన అంశదానాలు ఉన్నాయి. కానీ వాస్తవిక విషయం వేరు. అది మేమందరం బాగా అనుభవించి ఉన్నాము. అది జన్మ జన్మాంతరాల నుండి సంగ్రహింపబడిన ఆత్మీయత. వారు దుఃఖభాజనులైన సంఘటనలు ఎన్నో నాకు గుర్తున్నాయి. వారు మర్చిపోయి ఉండవచ్చు, కానీ వారి విశ్వాసం, పరస్పర ఆత్మీయతను అటువంటి సంఘటనలను కదిలించలేకపోయాయి. ఒకరికొకరు దగ్గర చేరటం, ఎక్కువ సమయం కలిసి ఉండటం కోసం ఆతృత పడుతుంటారు. ఇది కల్పన కాదు, వాస్తవం. ఈ అనుభూతి ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటుంది. పిల్లల ప్రజ్ఞాపరిజనుల విషయంలో నడవటానికి, నడిపించటానికి వారికి నా ఆశ్వాసన ఏమంటే, వారందరూ వారి భావ సంవేదనా క్షేత్రం ఇంకా కొంత పరిష్కృతం చేసుకుంటే వారికి ఇంతకన్నా గంభీరమైన అనుభవాలు కలుగుతాయి. దానికి కారణం నా సూక్ష్మ శరీరం క్రీస్తుశకం 2000 నాటికి ఆ తరువాత కూడా అతి తీక్షణంగా ఉంటుంది. ఎక్కడికి అవసరమైతే అక్కడికి క్షణంలో చేరుకోగలదు. అంతేకాక స్నేహ, సహయోగములు, పరామర్శ, మార్గదర్శనం వంటి ప్రయోజనములు కూడా జరుగుతాయి. కష్టాలలో సహాయం అందుతుంది. పిల్లలను పైకి తీసుకురావటం, ముందుకు తీసుకుపోవటంలో నా వంతు కర్తవ్యంలో ఇంచుక కూడా తేడా కానీ లోటు కానీ ఉండదు. మా గురుదేవులు సూక్ష్మ శరీరంతో హిమాలయాల్లో నివసిస్తారు. గత 61 సంవత్సరాలుగా వారి నిరంతర సాన్నిధ్య భాగ్యం మాకు కలుగుతూనే ఉన్నది. వారిని చర్మచక్షువులతో దర్శించే భాగ్యం మా జీవితంలో 3 సార్లుగా 3 రోజులు మాత్రమే కలిగింది. భావ సాన్నిధ్యంలో ఉత్కృష్టమైన శ్రద్ధ ఉండటం వల్ల దాని పరిమితి ఏకలవ్యునికి ద్రోణాచార్యుని యందువలే, మీరాకు కృష్ణుని యందువలే, రామకృష్ణ పరమహంసకు కాళీమాత యందువలే ఉన్నది. మేము భవిష్యత్తులో వారి సాన్నిధ్యాన్ని ఇంకా ఎక్కువగా అనుభవింపగలుగుతాము. పిల్లలు పెద్దల నుండి ఎంతో కొంత కోరుకుంటారు, కానీ పెద్దలు కూడా పిల్లల నుండి కొంత కోరుకుంటారు. నియమిత స్థానంలో మలమూత్రాలు విడవాలని, శిష్టాచారం తెలుసుకొని ఉండాలని, నవ్వుతూ నవ్వించాలని, వస్తువును పాడు చేయరాదని కొన్ని కోరికలు ఉంటాయి. వీలైనంత వరకు పిన్నలు ఆ విధంగా ప్రవర్తించాలి కూడా. నా కోరిక కూడా అటువంటిదే. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోపాలకృష్ణుడు గోపబాలుల సహాయంతోనే ఆ పని చేసి చూపించాడు. హనుమంతుడు వృక్షవనరుల సహాయంతో ఎన్నో మహత్కార్యాలు చేసి చూపాడు. నవనిర్మాణ కర్తవ్యాన్ని ఏకాకిగా నా భుజస్కంధాలపైకి ఎత్తుకోలేను. అది అందరూ కలిసి నెత్తికెత్తుకోవలసిన బాధ్యత. మేధావులు ఆ బాధ్యతను వహించకపోయినట్లయితే మా బాల పరివారంతోనే ఆ పని నిర్వహించక తప్పదు. ఇంతవరకు ఆ విధంగానే జరిగింది. ఇక ముందు రోజుల విషయం ఆలోచించాలి. మేము మా పిల్లల కొరకై ఏమి చేయాలనే కర్తవ్యాన్ని, బాధ్యతను ఎన్నడూ విస్మరింపలేదు. చేతన యొక్క అస్తిత్వం ఉన్నంత వరకు విస్మరించేది లేదు. ఈ సంబంధంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం, ప్రతి ఒక్క పరిజనుడు సమయదానం, అంశదానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అది వీలైన దానికంటే ఎక్కువగా కూడా కావాలని కోరిక. ఎందుకంటే ప్రస్తుత సమయము అంత విలువైనది. పెద్ద పనులు చేయడానికి పెద్దవారు కావాలి, గొప్ప పరికరాలు కూడా కావాలి. మా పరివారంలో ప్రతి వ్యక్తికి గొప్పతనం ఉన్నది. చిన్నపిల్లల వలె వారు అమాయకంగా కనిపిస్తారు. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం కనిపిస్తుంది. గొర్రెల మందలో పెరిగిన సింహకిషోరం కథ మా ప్రజ్ఞా పరిధులందరికీ వర్తిస్తుంది. ముందు ముందు ఇంకా బాగా విశదమవుతుంది. మమ్ము మా మార్గదర్శక మహనీయులు ఒక్క క్షణంలో క్షుద్రత నుండి మహానతకు మళ్లించారు. ఈ కాయకల్పంలో లోభమోహాల పంకం కడిగివేయబడింది. చిన్న చిన్న విషయాలను విస్మరించే పట్టుదల పెరిగింది.
ఆత్మా పరమాత్మల సంయుక్త నిర్ణయం శిరోధార్యం చేసుకునే సాహసం కలిగింది. ఏకాకిగా ముందుకు సాగటానికి తగిన ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆదర్శాలను భగవంతునిగా మన్నించాము. తరువాత ఏకాకిగా ఉండవలసిన అవసరం లేకపోయింది. సాధన దీనస్థితి గడిచిపోయింది. సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని అనాయాసంగా నిర్వహించే శక్తి కలిగింది. మా పరిజనులు మా జీవయాత్రలోని ఘటనాక్రమాన్ని చదవటం మాత్రమే కాక ఈ పర్యవేక్షణ దృష్టితో అధ్యయనం చేయాలి. అందులో దైవీ అనుగ్రహం యొక్క అవతరణ వలన, సాధన వలన సిద్ధి వంటి ప్రసంగాలు ఉండని లేకపోని. అదేవిధంగా గమనించవలసిన మరో విషయం, ఇతరులు కూడా అవలంబింపదగిన ఆధ్యాత్మికత యొక్క ప్రస్తుతీకరణ చేస్తూనే మా ముందడుగు ఋషి పరంపరని అనుసరించే వేశామా లేదా అని కూడా. ఇందులో ఎక్కడ ఎంత వాస్తవం ఉందో అంతా అంచనా వేయటం ఆధ్యాత్మిక యొక్క వాస్తవ స్వరూపం. ఆంతరిక పవిత్రత, బహిరంగ తీక్షణలతో ఎంత ఆదర్శవాదాన్ని సమన్వయం చేయగలరో అంత గొప్పగా విభూతులను సంపాదింపగల ఆధ్యాత్మ తత్వ విజ్ఞానం, క్రియా విజ్ఞానం జోడింపబడి ఇవ్వబడింది. మా అనన్య ఆత్మీయ పరిజనంలో నుండి ప్రతి ఒక్కరిని మా వీలునామా వారసత్వంలో కోరేదేమంటే, వారందరూ మా జీవితాన్నించి కొంత నేర్చుకోమని, ప్రతి సంఘటన యొక్క యథార్థత అన్వేషించమని, వీలైనంతగా అనుకరించమని. అదే నా నిజమైన వారసత్వము, అదే నేను అందించే వీలునామా.